తమరు ఇంకా మళ్ళీ అంతర పంటలు కూడా వేసుకుంటారని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ కలెక్టర్ గారు శ్రీ నాగరాణి ఐఏఎస్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి. గ్రామ సర్పంచ్ గారు వంశీ కృష్ణ రాజు గారికి, అలాగే పీడీ గారు, అటు వామ సిబ్బంది, ఎలక్ట్రానికల్ ప్రింట్ మీడియా ప్రతినిధులు మరియు గ్రామస్తులు, ఉపాధి హామీ పథక రైతులు, కూలీలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత 20 ఏళ్లుగా ఉపాధి హామీ పథకం నిరుపేద ప్రజలకి, పనులు దొరకని కార్మికులకి సమయానికి పని అందించి టైంలో వ్యవసాయ పనులు దొరకని టైంలో అవసరమైన వారందరికీ కూడా పని కల్పించి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేసుకునేటట్టు వారికి ఒక గౌరవమైన వేతనాన్ని తీసుకునే విధంగా ఈ ఉపాధి హామీ పథకం కల్పించడం జరిగింది. ఇది ఎన్నో వేల కోట్ల మందికి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ట్రైబల్, గిరిజనులు ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల ఉన్నట్టు పనులు ఉండవు, పట్టణాలకు దూరంగా ఉంటాయి. అలాంటి వారికి ఉపాధి హామీ పథకం ఎంతో వరంగా ఉంది. అయితే ఇలాంటి ఉపాధి హామీ పథకంలో కొన్ని సస్టైనబుల్ వర్క్లు అంటే 4 కాలాల పాటు నిలిచే విధంగా రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం ఇచ్చే వనరుగా మార్చడానికి ఆలోచనే ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్. మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంతో ఇష్టంగా చేసే ప్రోగ్రామ్ ఇది. ప్లాంటేషన్ అన్నా కూడా, అడవులు పెంచాలన్నా కానీ, పేదవారికి లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయాలన్నా వారు దానికి ఎంతో ఆసక్తిని, దానికి ఎంతో గౌరవాన్ని, విలువని ఇస్తారు. అందులో భాగంగా ఈ గ్రామంలోని రైతులు ముందుకు వచ్చి కోకోనట్ ప్లాంటేషన్ టేకప్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పథకం ద్వారా మన జిల్లాలో గత సంవత్సరం ఇంచుమించు 110 కోట్ల రూపాయల విలువైన ఉపాధి హామీ వేతనదారులకి వారి అకౌంట్స్ లో డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళడం జరిగింది. అలాగే ఒక 50 కోట్ల విలువైన రోడ్లు మన జిల్లాలో వేసుకున్నాము. ఇలాంటి హార్టికల్చర్ ఇలాంటి వర్క్స్ చేసుకోవడం ద్వారా రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హార్టికల్చర్ ఉద్యానవన పంటల్లో మనం కొబ్బరి, మామిడి, జీడి మామిడి ఇక్కడ అనుకూలం కాదు, బత్తాయి, నిమ్మ, తర్వాత మల్లె తోటలు, ఇలాంటి తోటలన్నీ కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. రైతులు మరియు కార్మికులు, వేతనదారులు అందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని యొక్క ఉపయోగాన్ని, లాభాలని తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా సక్రమంగా పనిచేసుకోవాలి. అవసరమైన వాళ్ళందరూ పనిచేసుకుని దీని యొక్క బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సస్టైనబుల్ ఎస్ఎఫ్ ఎంజీఎన్ఆర్ చేస్తూ ఉపాధి హామీతో పాటు చాలా సంతోషకరమైన